మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ ఆయన భార్య తనుజ రంజన్ గారిని హత్య చేశారు. హత్య గల కారణాలు ఏంటంటారు? ఇది మన పోలీస్ వ్యవస్థ కానీ మన సమాజం కానీ ఎంత నిర్లక్ష్య ధోరణితో బ్రతుకుతున్నారన్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక పోలీస్ మీరు చెప్పారు ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి అడిషనల్ డీజీ జైల్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక ఐపీఎస్ అధికారి భార్య అని తెలిసి కూడా తనూజాని హత్య చేశారు. అంటే ఎంత సాహసం అని అనలేము, ఎంత ధైర్యం అని చెప్పాలి. అంటే మనం చట్టానికి దొరకం, మనం ఎంతైనా సరే ఈ దోపిడీ చేసుకుని వెళ్ళిపోతే మన జీవితాలు మారిపోతాయి, మనం చట్టానికి చిక్కము అనే ఒక ధైర్యం వచ్చింది అంటే అందులోనూ నేపాలీ వాళ్ళు చేశారు ఇది. పోలీస్ అధికారం తెలుసు కూడా. పోలీస్ అధికారి తెలుసు, వాళ్ళకి పక్కాగా తెలుసు, అక్కడ సెక్యూరిటీ గార్డు ఉంటారు, అవన్నీ తెలుసు అమ్మాయికి. అందుకే చెబుతున్నా, పోలీస్ అధికారి అని తెలిసినా కూడా చేశారంటే వాళ్ళ ధైర్యాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అదే ఒక సామాన్యుల్ని చేస్తే అది వేరే మాట. అది జరిగిన ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఉదయం 9:30కి వాళ్ళ అమ్మాయి సునంద చూసి ఆమె నోటి నిండా గుడ్డలు కుక్కేసి అచేతనంగా పడి ఉందో, వెంటనే ఆమె బయట పోలీస్కి ఫిర్యాదు చేయగానే క్లూస్ టీమ్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ తర్వాత ఉన్నత పోలీస్ అధికారులు అందరూ ఆనంద్ సహా కమిషనర్ సజ్జనార్తో సహా అందరూ కూడా రిటైర్డ్ పోలీస్ అధికారులు కూడా షాక్కు గురయ్యారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఒకటేమో ఇలా జరగటాన్ని వాళ్ళు అసలు జీర్ణించుకోలేకపోయారు, రెండోది వాళ్ళకుండా అనుభవాన్ని కూడా ఈ పోలీసులకి చెప్పి త్వరగా ఆ ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి అని ఒక పథకం ప్రకారం జరిగిందండి ఇది.